హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ జనరల్ స్టడీస్ గురించి చూద్దాం. ఇండియన్ జాగ్రఫీ. హృదయ్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన. దీనిని 2015 జనవరిలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. దీని కింద కేంద్రం గుర్తించిన వారసత్వ సంపద సంరక్షణ, పునరుద్ధరణ చేపడతారు. అక్కడ కనీస సదుపాయాలైన నీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, మార్గాలు, వ్యర్థాల నిర్వహణ చేపట్టడం, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడం, స్థానిక సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యం పెంచడం, స్థానిక సంస్థల సామర్థ్యాలను పెంచడం మొదలైనవి చేపడతారు. ఇందుకోసం ప్రాథమికంగా 12 నగర, పట్టణ ప్రాంతాలను గుర్తించారు. అవి అజ్మీర్, అమరావతి, అమృత్సర్, బాదామి, ద్వారక, గయా, కాంచీపురం, వేలంకన్ని, మధుర, వారణాసి, పూరి, వరంగల్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2015లో ప్రారంభించారు. 2022 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనేదే దీని లక్ష్యం. ఈ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం, ఇళ్ల కొనుగోలు నిర్మాణంపై సబ్సిడీ ఆర్థిక సహాయం అందిస్తారు. నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ 2015 మెరుగైన విద్యుత్ పంపిణీ కోసం సామర్థ్యం, విశ్వసనీయతలను మెరుగుపరచడానికి చర్యలు చేపడతారు. అధునాతన మీటరింగ్, నిజ సమయ పర్యవేక్షణ కోసం స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అమలు చేస్తారు. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ 2013 పేదలకు, ముఖ్యంగా యువతకు సామాజిక ఆర్థిక సాధికారత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం సహాయక బృందాల ఏర్పాటు, వ్యవస్థాపక అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ 2014 పట్టణ నగరాల పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి చెత్త రహితంగా ఉంచడం, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం, వ్యర్థాలను వేరు చేయడం, శౌచాలయాల నిర్మాణం తదితరాలను ఈ మిషన్ కింద చేపడతారు. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ శక్తి 2020 PM స్వానిధి. కోవిడ్-19 సమయంలో వీధి వ్యాపారులు ఆర్థికంగా కోలుకోవడానికి, తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించుకోవడానికి 10,000 చొప్పున రుణం అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి PM స్వానిధి. జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ JNNURM 2005 ఈ పథకం కింద పట్టణంలోని మౌలిక సదుపాయాలైన నీటి సరఫరా, పారిశుద్ధ్యం, రవాణా, గృహ నిర్మాణం, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాలన, సంస్కరణలు, పారదర్శకతపై దృష్టి పెట్టారు. పట్టణ రవాణా పథకం 2014 సమర్థ పట్టణ రవాణా వ్యవస్థల కోసం మెట్రో రైల్, బస్, ర్యాపిడ్ ట్రాన్సిట్, పాదచారుల బాటల నిర్మాణం, ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా మెరుగు, పర్యావరణ అనుకూల రవాణాపై దృష్టి పెట్టడం మొదలైనవి చేపట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.